is being recorded. Hare Krishna, Prabhuji, Mataji, Dandot Pranam. Hare Krishna, Prabhuji, Dandot Pranam. Dandot Pranam. I'm sorry, I'm waking you up on Sunday also. I don't know. Whoever requested looks like they have not joined. But let's see. Without your permission, I dragged you all. Hope you will forgive me. Tomorrow class, Prabhuji, tomorrow. ఏమంటారు రేపు క్లాస్ మన ప్రోగ్రామ్ ఉందా రేపు ప్రోగ్రామ్ ఇవాల్వ్ చేస్తున్నాం మేము. ఓకే, రేపు టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇవాల్వ్ చేస్తున్నాం. టెంపుల్కి ఎప్పుడు వస్తున్నారు ప్రభుజీ? సాయంత్రం అభిషేకం. రేపు సాయంత్రం అభిషేకం. ఎస్, మేము కూడా వస్తున్నాం ప్రభుజీ. మీరు వస్తారు? ఓకే, ఎస్, విల్ మీట్. ప్రభుజీ వినిపిస్తున్నానా? Oh yeah, bro. Okay. Very good. Yes. Gautam Reddy. Yeah. Very good. Thank you, bro, joining. We'll start. Okay. I am meeting you. You want to talk? You can unmute. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया अक्षरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते राजनाथ स्वामिनिति नामिने. नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्यदेशः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासुदेव गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. कम करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं विनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. श्रीमद् भगवद्गीता यथातथम् అధ్యాయం 8 శ్లోకం 11. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యత్తయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదములు నెరిగిన వారు, ఓంకారమును ఉచ్చరించువారు, సన్యాసాశ్రమంలోని గొప్ప మహర్షులు బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుదురు.
దేని చేత వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరింతును. ఓకే, సో లాస్ట్ శ్లోకంలో ఏంటి? ప్రయాణ కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ ఫలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అని 10వ శ్లోకంలో కృష్ణ చెప్పాడు. ఏంటి? ఆ షట్చక్ర యోగ విధానం. శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. అజ్ఞా చక్రం, అనాహత చక్రం, ఇంకా ఏంటి, ఆల్వేస్ ఫర్గెట్స్. సో ఇలా 6 చక్రాలు ఉంటాయి. ఇక్కడ ఈ చక్రాల గురించి చెప్పాల్సిన అవసరము ఎందుకు వచ్చింది అంటే, దేర్ ఈస్ అనదర్ ప్రాసెస్, ఆల్సో అనదర్ ప్రాసెస్, దిస్ షట్చక్ర యోగ ప్రాసెస్. ఇట్స్ కృష్ణాస్ డ్యూటీ టు రివీల్ దట్ ఆల్సో, రైట్? సో అందుకని చెప్పాడు, బట్ వి భక్తి యోగీస్, we don't pay much attention to it. We just have to know that it is there, that's all. So ikkada it is a continuation to that. Basically it's continuation to that. ఏంటి? వేదాలను ఎరిగిన వారు, ఓంకారాన్ని ఉచ్చరించేవారు, సన్యాసనాశ్రమంలోని గొప్ప మహర్షులు బ్రహ్మమును పొందుదురు. మనం ఇంతకుముందు అబ్సల్యూట్ ట్రూత్, 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్ చెప్పాం. అదంతి తత్వవిద తత్వం యజ్ఞాన అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతి అని చెప్పుకున్నాం. అంటే అబ్సల్యూట్ ట్రూత్ని మనం 3 విధాలుగా తెలుసుకోవచ్చు. 1 బ్రహ్మం, 2 పరమాత్మ, 3 భగవాన్. ఈ 3 ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేశాం. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎవరు బ్రహ్మాన్ని పొందుతారు అంటే ఏంటి? బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతిని పొందే వాళ్ళు ఎవరు, ఏం చేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎవరెవరు బ్రహ్మాన్ని పొందగలరు అనే దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఏంటది? వేదాలను ఎరిగిన వారు, ఓంకారమును ఉచ్చరించువారు, సన్యాసాశ్రమంలో గొప్ప మహర్షులు బ్రహ్మమును పొందుదురు. ఎలాగా? అట్టి పూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. సో మనకి 6వ చాప్టర్లో ధ్యాన యోగం, అష్టాంగ యోగం, ధ్యాన యోగంలో సో దిస్ వాజ్ ద మినిమం రిక్వైర్మెంట్. బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది మినిమం రిక్వైర్మెంట్. అక్కడ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించకుండా నేను యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి వాటిని నేను చేస్తానంటే కుదరదు. సో ఇక్కడ కూడా ఎవరైతే మరి బ్రహ్మంలోకి ఎంటర్ అవ్వాలనుకుంటారో, బ్రహ్మాన్ని ఎవరైతే పొందాలనుకుంటారో, ఫర్ దెమ్ ద మినిమం రిక్వైర్మెంట్ ఇస్ బ్రహ్మ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. Whoever is practicing Krishna consciousness, whoever wants to advance in spiritual life, so brahmacharya is a requirement. Yes, celibacy is that is a power. That is the power of a living entity, brahmacharya. సో నెక్స్ట్ వస్తుంది ప్రత్యాహారం గురించి చెప్తాడు. సో అటు పరిపూర్ణత్వను కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుదురు. దేని చేత వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సంగ్రహంగా వివరింతును. సో ద నెక్స్ట్ ఈవెన్ షట్చక్ర విధానాన్ని ఉపయోగించి మోక్షం, బేసికల్లీ బ్రహ్మమును పొందే విధానం గురించి నేను నెక్స్ట్ చెప్తానంటున్నాడు. లెట్స్ సీ వాట్ ప్రభుపాద సేస్. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రాణవాయువును కనుబొమ్మల నడుమ నిలుపు షట్చక్ర యోగాభ్యాసమును ఆదేశించి ఉండెను. అర్జునుడికి ఆ షట్చక్ర యోగను ఎట్లు అభ్యసించవలనో తెలియదని భావించి రాబో శ్లోకంలో భగవంతుడు ఆ విధానమును వివరించబోతున్నాడు. పరబ్రహ్మము అద్వితీయమైనను వివిధ వ్యక్త రూపములను మరియు లక్షణములను కలిగి ఉండునని భగవానుడు చెబుతుండెను. ముఖ్యంగా నిరాకారవాదులకు అక్షరం అనగా ఓంకారం పరబ్రహ్మంతో సమానం. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వైరాగ్యంతో కూడిన మునులు ప్రవేశించు నిరాకార బ్రహ్మమును గురించి వివరిస్తుండెను. ఓకే, లెట్స్. వైదిక విజ్ఞాన మార్గంలో
ఓంకారమును ఉచ్చరించుట, పూర్ణ బ్రహ్మచర్యములు ఆధ్యాత్మిక ఆచార్యుని వద్ద నివసిస్తూ నిరాకార బ్రహ్మమును గూర్చి ఎరుగుట శిష్యులకు ఆరంభం నుండే బోధించబడును. ఆ విధంగా వారు బ్రహ్మము యొక్క రెండు లక్షణములను గ్రహించుదురు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించుటకు ఇట్టి అభ్యాసము సాధకునికి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో అట్టి బ్రహ్మచర్య జీవితము సాధ్యపడదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారిపోవుట చేత సాధకునకు జీవితారంభము నుండి బ్రహ్మచర్యమును అభ్యసించుట మానవునకు ఏమాత్రము సాధ్యపడదు. ప్రపంచమంతటా వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన అనేక సంస్థలు ఉన్నప్పటికీ సాధకులకు బ్రహ్మచర్య నియమములను పాటించు ప్రామాణిక సంస్థ ఒక్కటి కూడా లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించకుండా ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించడం మిక్కిలి కష్టము. కనుకనే కలియుగమునికి సంబంధించిన శాస్త్ర నియమాలను అనుసరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన తప్ప దేవాదేవుని పొందుటకు మరో ఇతర మార్గము లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించి ఉండేరి. ఎస్. సో ఏ విధంగానైతే 6th చాప్టర్లో కృష్ణ ఇన్స్ట్రక్టర్ అర్జున టు కంట్రోల్ ద మైండ్. కృష్ణ ఏమన్నాడు? చంచలకి మన కృష్ణ ప్రమాతి బలభద్రుడం, వాయోరివ సుదుష్కరం. కృష్ణ నేను మైండ్ను విండ్నైనా కంట్రోల్ చేస్తాను కానీ మైండ్ని కంట్రోల్ చేయాలని చెప్పాడు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. ఏంటి? కృష్ణుడు షట్చక్ర విధానాన్ని ఉపయోగించి హీ కెన్ రీచ్ మీ, నన్ను చేరొచ్చు అని చెప్పి చెప్తున్నాడు. బట్ ప్రభుపాద ఇది రిజెక్టింగ్ ఇట్. ఎందుకు? బ్రహ్మచర్యాన్ని పాటించటం అనేది ఎక్కడి నుంచి రావాలట? బై చైల్డ్హుడ్ ప్రాక్టీస్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మరి టుడే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ హోమ్. ఎంతమంది బ్రహ్మచర్యాన్ని పాటించగలరు? ఇట్స్ మినిమం రిక్వైర్మెంట్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఫర్ షట్చక్ర యోగ విధానం కానివ్వండి, ధ్యాన యోగ విధానం కానివ్వండి, వీటన్నింటిలో దట్ ఇస్ ద మినిమం రిక్వైర్మెంట్. సో ప్రభుపాద ఏమంటారు? ఇట్స్ నాట్, దెర్ ఈజ్ నో ఫెసిలిటీ, దెర్ ఈజ్ నో స్కూల్ విచ్ ఈజ్ టీచింగ్ దట్. ఆ విద్యను ఏ స్కూల్ టీచ్ చేయట్లేదు ఇవాళ. వెనకటికి స్టూడెంట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5, 6 they would go to Gurukulas. Under the guidance of Guru, they would know how to control the senses. And in that way, they would continue their spiritual life. But nowadays, how? It's not possible. Andukani, spiritual practices are there. Different religions lo, especially in Hinduism lo, Sanatana Dharma lo, the spiritual practices are different spiritual practices are there. But we have to see the feasibility and the possibility. That is important. And మనకి ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని మనం ఎన్నుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. అంతేగాని మనకు ఆచరించలేదు పట్టుకొని నేను దానికి వేలాడటం అనేది ఇట్ డజంట్ వర్క్అవుట్. దట్స్ వై కృష్ణ కాన్షియస్నెస్ త్రూఅవుట్ ద వరల్డ్, why it is so popular, especially in the Western world. Unfortunately, it's not that of course now it is getting popular here also, but at that time it was not that popular in India. But it was popular throughout the world. Why? Because it is practicable. It was possible for even a Western person who has taken birth in the meat and wine. For him also it was possible. Because why? It is practicable for everybody. So in that way Prabhupada ఏమంటున్నారు? మనకు ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని ఎన్నుకొని దాంట్లో టైం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని నాకు ఇది తెలుసు కదా అని చెప్పి మనం చెప్పుకున్నా. ఏంటది? ఇక్కడ పటాన్చెరులో ఒక ఆయన పనిచేశాడు, యోగశాలలో పనిచేశాడు. 1400 ఎకరాలు. 1400 ఎకరాల్లో ఒకేసారి 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేయొచ్చట. The attempt is good. We need that. Otherwise, at least people go to
will go to Islam or Christianity, or they will become atheists. It's one way, it is holding. But what is the result? What is the result? Arjuna is rejecting the same process, whatever they are trying to do today. Arjuna is rejecting. Arjuna, Krishna, I cannot do that. 5,000 years back, situation is much better than now. అందులో Arjuna is the greatest warrior in that time. That person could reject it, and we are trying to do it. So one way, of course, effect is there, result is there, but minimal result. So adi sangati. So అందుకే ప్రభుపాద ఏమన్నారు, సింప్లీ చాంట్ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. This is the easiest process. For that itself it is becoming difficult for us. Isn't it? కూర్చొని 4 రౌండ్లు జపం చేయండి, అర్ధగంట. రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, కండిషన్స్ లేవు. స్నానం చేసినా చేయకపోయినా, మొహం కడుక్కోకపోయినా, తినకపోయినా, ఏం చేసినా చేయకపోయినా కూర్చొని 4 రౌండ్లు జపం చేయండి అయ్యా అంటే పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. బట్ సిట్ ఫర్ 2 hours without moving your limbs, కాళ్ళు చేతులు కదలకుండా కూర్చోండి అంటే how long will sit? Who will sit? And more than that, you have to practice brahmacharya. అది సో కాబట్టి so it's not practical, but of course process is there. We should know there is one more process called Shat Chakra Yoga Abhyas. Okay, next let's go to 12th shloka. Sarvadvarani samyamya manohrudi niruddhya cha మూర్ధ్నాధ్యాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. సర్వే ఇంద్రియ కార్యముల నుండి విడివట్టయ్యే యోగ స్థితి. సర్వ ఇంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయములోను ప్రాణవాయును శీర్షాగ్రము పైనను నిలిపి మానవుడు యోగమున ప్రతిష్ఠితుడగును. ఓకే, నౌ ద బార్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇంతకుముందు ఏమన్నాడు? బ్రహ్మచర్యం చేయాలి, ఓం అక్షరాన్ని ఉచ్చరించాలి, వేదాలని చదవాలి. ఓకే, ఇవన్నీ రిక్వైర్మెంట్స్. సో నవ్వు ఇంకేమంటున్నాడు ఇక్కడ? సర్వ ఇంద్రియ కార్యముల నుండి విడివట్టే యోగ స్థితి. మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల నుంచి ఇంద్రియ కార్యాల నుంచి విడివడుటయే. We have to stop using them, so that you have to become inert. కళ్ళు చూడొద్దు, చెవులు వినొద్దు, ముక్కు వాసన చూడొద్దు, నాలుక టేస్ట్ చేయొద్దు, చర్మం టచ్ చేయొద్దు, కాళ్ళు నడవద్దు, చేతులు పని చేయొద్దు, రైట్? నోరు మాట్లాడొద్దు. These are the objects of the senses. 10 senses, 10 sense objects. What is that? Shabda, Rupa, Sparsha, Gandha. ఈ విధంగా సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వ ఇంద్రియ కార్యముల నుండి విడివడుటే యోగ స్థితి. ఓకే, సర్వ ఇంద్రియ ద్వారాలను మూసివేసి, ఎస్, యూ హ్యావ్ టు క్లోజ్ ఆల్ ది ఎంట్రన్సెస్. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ క్లోజ్ చేసేమంటున్నాడు. మనసును హృదయంలోను ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను. హౌ మెనీ ఆఫ్ us know? ప్రాణవాయువు ఉందన్న విషయం తెలుసా మనకు? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, ఇలా 5 రకాల వ్యాధులు ఉన్నాయి, వాయువులు ఉన్నాయి మన శరీరంలో. ఎన్ని? 5 రకాల వాయువులు. హౌ మెనీ ఆఫ్ us know how many 5 types of airs are there in our body? You know only one air. So there is a ప్రాణవాయువు ఉంది. ప్రాణవాయువుని ఏం చేయాలట? శీర్షాగ్రం పైన నిలిపాలి. You have to learn. This is a practice. You should know how to do it. Okay, నిలిపి మానవుడు యోగమును ప్రతిష్ఠితుడగును. సో ఇన్ దిస్ వే దిస్ ప్రాసెస్ విల్ వర్క్. యోగాభ్యాసం కొరకు మానవుడు మొదట సమస్త భోగ ఇంద్రియ ద్వారములను మూసివేయవలని ఇక్కడ సూచించబడెను. ఈ అభ్యాసంకే ప్రత్యాహారము అనగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములు మరలించుట అని పేరు. భజగోందం ప్రేయర్లో శంకరాచార్య వారు చెప్తారు, ఏందది?
ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య వివేక విచారం. అంటే నెక్స్ట్ జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం సంథింగ్. సో అక్కడ ఏమన్నాడు? ప్రాణాయామం ప్రత్యాహారం. వీ హ్యావ్ టు డూ ద ప్రాణాయామం. ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రేచక, కుంభకం, రకరకాల ప్రాణాయామ ప్రాసెస్లు ఉన్నాయి. ప్రత్యాహారం అంటే ప్రతి అంటే ఆపోజిట్ ఆర్ కంట్రోలింగ్. దాన్నే మనం పథ్యం అని కూడా అంటాం. ప్రత్యం నుంచే పథ్యం వచ్చింది. దాన్ని ఏమంటారు? ప్రకృతి వికృతులలో చూసారు పదాలలో వికృత పదం అన్నమాట. ప్రత్యాహారం అంటే సెన్సెస్కి ఫుడ్ కావాలి. కళ్ళకు ఫుడ్ ఉంది, చెవులకు ఫుడ్ ఉంది, ముక్కుకు ఫుడ్ ఉంది, నోరుకి ఫుడ్ ఉంది, చర్మానికి ఫుడ్ ఉంది. ఇలాగా మన 10 ఇంద్రియాలకి 10 రకాల ఫుడ్ ఉంది. ఈ ఫుడ్ని కంట్రోల్ చేయాలి. వీ షుడ్ నాట్ ఫీడ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ నీడెడ్, యాజ్ ఇట్ ఈస్ వాంటెడ్. కంట్రోల్ చేస్తూ ఉండాలి. కళ్ళు చూడడానికి, ఏది పడితే అది చూడడానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి లేదు. కంట్రోల్, ప్రత్యాహారం, రైట్? కన్నులకి ప్రత్యాహారం, చెవులకి ప్రత్యాహారం, పథ్యం. కన్నులకు పథ్యం చేయాలి, చెవులకు పథ్యం చేయాలి, నాలుకకు పథ్యం చేయాలి, చర్మానికి పథ్యం చేయాలి, ముక్కుకు పథ్యం చేయాలి. అంటే ఏంటి? యు ఆర్ నాట్ సపోజ్ టు లూజ్ యువర్ సెన్సెస్ జస్ట్ లైక్ దట్. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ దిస్ ప్రాసెస్. సో హౌ మెనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్? సో ఈ అభ్యాసానికి ప్రత్యాహారం అనగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియాలను మరలించుట అని పేరు. జ్ఞానేంద్రియములైన చెవులు, ముక్కు, నాసిక, నాలుక, స్పర్శ అను వాణిని పూర్తిగా నిగ్రహించి వాటిని ఇంద్రియ భోగంలో నెలకొనకుండా చేయవలెను. ఈ విధంగా మనస్సు హృదయములోని పరమాత్మపై నెలకొని ప్రాణవాయు శీర్షాగ్రమునకు ఉద్ధరించబడును. ఈ పద్ధతి 6వ అధ్యాయంలో స్పష్టంగా వివరించబడింది. కానీ ఇదివరకే తెలుపబడినట్లుగా ఈ యోగ్యాభ్యాసము ప్రస్తుత యుగమునకు ఆచరణీయము కాదు. కలియుగమునకు కృష్ణ చైతన్యమే ఏకైక ఉత్తమ మార్గము. మానవుడు భక్తియుక్త సేవలో శ్రీకృష్ణుని పైననే మనసును ఎల్లప్పుడూ కేంద్రీకరించగలిగినచో అచంచలమైన సమాధి స్థితిలో నెలకొనుట అతనికి మిక్కిలి సులభమగును. సారీ, సులభమైన ప్రాసెస్ అనుకోవాలి. సో కృష్ణ కాన్షియస్నెస్ ప్రాసెస్ ఇస్ ది ఈజియెస్ట్ ప్రాసెస్ ఆర్ సింపులెస్ట్. ఐ కెన్ సే సింపులెస్ట్ ప్రాసెస్, నాట్ ఈజియెస్ట్ అనలేను, సింపులెస్ట్ ప్రాసెస్. ఆచరణ యోగ్యము, ఎస్పెషల్లీ ఫర్ ద పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ కలియుగ డే అండ్ ఏజ్ 2020లో నివసిస్తున్న వ్యక్తికి ఆచరణ యోగ్యం. ఎవరైనా కానివ్వండి, టాప్ టు బాటమ్, హౌ పూర్ యూ మే బి, హౌ రిచ్ యూ మే బి, ద కృష్ణ కాన్షియస్ ప్రాసెస్ ఈజ్ అప్లికేబుల్, ప్రాక్టీసబుల్. కాబట్టి సో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చూడండి చక్ర విధానంలో. సో కష్టం. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్. ఓం విత్యేకాక్షరం బ్రహ్మ వ్యావహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతిం. ఈ యోగ విధానములు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన పవిత్ర ఓంకారమును ఉచ్చరించుట పిమ్మట యోగి దేవాది దేవుడనైన నన్ను స్మరించుచు తన దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. ఎస్, మనకి we should know when we are going to die. That is also there, right? At that time we will be getting ready to leave our body. ఈ ప్రాసెస్లో ఏంటి? దివ్యాక్షర పవిత్రమైన ఓంకారం ఉచ్చరించుచు పిమ్మట దేవుడి స్మరించుచు, భగవంతుని స్మరించుచు తన దేహాన్ని త్యజించినచో. మనకి ఈ చాప్టర్ వచ్చేసి భగవత్ ప్రాప్తి, అటైనింగ్ ద సుప్రీం, హౌ టు అటైన్ ద సుప్రీం అని చాప్టర్ హెడింగ్. అంటే భగవంతుని పొందే విధానం గురించి మనం చదువుతున్నాం. భగవంతుని ఏ విధాలుగా పొందొచ్చు, ఒక విధానం ఇది. భగవంతుని చేరే విధానం ఇదొక విధానం.
సో ఇక్కడ ఇలా చెప్తున్నాడు. ఇంతకుముందు 8th శ్లోకంలో, సారీ 5th శ్లోకంలో ఏం చెప్పాడు? 1 minute, let me. అంతకాలే చ మామేవ స్మరణముక్త్వా కలేవరం. రైట్, అంతకాలే చ మామేవ స్మరణముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం. నో, య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత సంశయ. సో అక్కడ కూడా ఏం చెప్పాడు? ఏ విధంగా నన్ను చేరగలము? బేసికలీ మనకు అర్థం కావాల్సిన కనెక్షన్ ఏంటి అంటే భగవంతుణ్ణి చేరే విధానం ఎలాగా అనేది ఈ చాప్టర్లో చదువుకుంటున్నాం కదా. సో ఇక్కడ దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ లివింగ్. ఏంటి? భగవంతుని స్మరించుచు, ఓంను ఉచ్చరిస్తూ, ప్రాణవాయువుని శిరస్సు పైన నిలుపుతూ, ఎవరైతే దేహాన్ని వదిలేస్తాడో వాడు ఆధ్యాత్మిక లోకాన్ని పొందగలడు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. సో దెన్ లెట్స్ గో టు ఓంకారము, బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు అభిన్నమని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. ఎస్, దిస్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఓం. ఓం ఈజ్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ, అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్రహ్మం. రైట్, ఓంకారం, బ్రహ్మము, శ్రీకృష్ణ భగవానుడు, ఈ మూడు కూడా ఒకటే అని స్పష్టంగా తెలుపబడింది. ఓం అనేది శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపమే, కృష్ణుని యొక్క శబ్ద రూపం. కృష్ణ ఇస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆల్సో. వాట్ ఈస్ దట్? ఓం. హరే కృష్ణ అను మహామంత్ర ధ్వనిలో ఓం కలదు. ఎక్కడ? హరే కృష్ణ ఓం ఎక్కడుంది చూద్దాం. హరే కృష్ణ మహామంత్ర కీర్తనయే ఈ యుగమునకు ప్రత్యేకంగా ఆదేశించబడింది. కనుకనే జీవితాంతమున మానవుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ దేహమును విడిచినచో తన అభ్యాసమును అనుసరించి అతడు ఆధ్యాత్మిక లోకములలో ఏదైనా ఒకదాన్ని తప్పక సాధించగలగను. కృష్ణ భక్తులు కృష్ణలోకమైన గోలోక బృందావనంలో ప్రవేశించరు. ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠ లోకములుగా తెలియబడి అనేక లోకములు ఇంకను సాకారవాదుల కొరకే కలవు. ఏమైనను నిరాకారవాదులు మాత్రం చివరికి బ్రహ్మజ్యోతిలోనే లీనమగుదురు. హరే కృష్ణ మంత్రంలో ప్రభుపాదులు ఓంకారం కూడా ఉంది, ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఎలాగా? కృష్ణ ఇస్ దేర్. There is no difference between Krishna and Omkaram. So when we say Hare Krishna, so at least 8 times we are saying Rama is there, Krishna is there. At least 8 times we are saying Om. That means Omkaram is there. You don't have to separately recite Om. Om is not even, you don't even connect. You don't realize that you are remembering Krishna. But when you say Krishna word is absolute. Krishna అనే పదానికి, కృష్ణ అనే వ్యక్తికి తేడా లేదు. అందుకు అభిన్నత్వాత్ నామనామినః. అభిన్నం అంటే సేమ్, భిన్నం అంటే సెపరేట్, అభిన్నం అంటే సేమ్. అభిన్నత్వాత్ నామనామిన. నామానికి, నామినాకి, నామాన్ని తీసుకున్న అతనికి there is no difference. So when we say Krishna, that is means Krishna. So similar, Om also same. So instead of, it's very difficult to connect Om to Krishna, but it is easy to connect to Krishna to Krishna. When we say Krishna, we remember Krishna. When we say Om, whom you remember? Because it's sound representation of Krishna. Can you remember Krishna? Om? No. Unless you have practiced from the beginning. So the applicable process is Hare Krishna. That's what. Koti next ఏంటి? చివరికి బ్రహ్మజ్యోతిలోనే లీనమగుదురు. ఎవరు? నిరాకారు. ఎవరైతే ఓంను ఉచ్చరిస్తున్నారో వాళ్ళ ఉద్దేశం కూడా అదే.
That's why they don't accept anything other than Om. Their intention is to merge into Brahmam. బ్రహ్మంలో కలిసిపోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, దట్స్ ఫైన్. కృష్ణ తదాస్తు అంటున్నాడు. గో హెడ్. బట్ వీ డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్. అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్. మర్జ్ ఇంటు ది బ్రహ్మజ్యోతి. ఓకే, సో దిస్ ఈస్ ద వే. అండ్ నెక్స్ట్, అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్యముతో నన్ను నిరంతరం స్మరించువానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవా కారణమును నేను సులభంగా లభించుతున్నాను. కృష్ణ కమ్ టు అవర్ ప్రాసెస్. ఏమన్నాడు? అనన్య చిత్తముతో. అన్యచిత్తము, అనన్య చిత్తము. అన్యచిత్తం అంటే వేరే రకరకాల చిత్తం, యూనో, మైండ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అనన్య చిత్తము అంటే దేర్ ఈజ్ నో డిస్ట్రాక్షన్, కంప్లీట్లీ ఫోకస్డ్. దట్స్ కాల్డ్ అనన్య చిత్తం. అనన్య చిత్తముతో నన్ను నిరంతరం స్మరించువానికి. మనం త్రూఅవుట్ దిస్ చాప్టర్ ఇవాళ 14 శ్లోకాలు కొన్ని వచ్చాం కదా. ఇప్పటి వరకు కృష్ణ ఏం చెప్తున్నాడు? స్మరించండి, 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 స్మరించండి. అంటే గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు 14 శ్లోకాస్లో సమ్వేర్ హియర్ అండ్ దేర్. ఏం చెప్తున్నాడు? రిమెంబరెన్స్ ఆఫ్ కృష్ణ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబరెన్స్. సో నన్ను నిరంతరం స్మరించువానికి, నిరంతరం 24/7. హౌ దట్ వీ హ్యావ్ టు డివైస్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం చాలాసార్లు. సో అతని స్థిరమైన భక్తియుక్త సేవ కారణమున నేను సులభంగా లభించుదును. స్థిరమైన భక్తియుక్త సేవ, ఫిక్స్డ్ అప్. భక్తియుక్త సేవ షుడ్ బి దేర్ అండ్ దాట్ షుడ్ బి ఫిక్స్డ్. అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి. అహైతుకి, అన్ఇంటరప్టెడ్. అహైతుకి, కారణం లేదు. నో ఇంటెన్షనల్, నో మోటివ్స్ అండ్ అప్రతిహత. ప్రతిహత అంటే ఇంటరప్షన్, అప్రతిహత అంటే నో ఇంటరప్షన్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటరప్షన్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ కండిషన్, ఎనీ మోటివ్ బిహైండ్ రిమెంబరింగ్ కృష్ణ. ఇది జరిగితేనే నేను కృష్ణ గుర్తుపెట్టుకుంటాను. నో. రైట్? నాకు ఇది వస్తేనే కృష్ణ గుర్తుపెట్టుకుంటాను. నో. వచ్చినా రాకపోయినా, వచ్చినా పోయినా, డజంట్ మ్యాటర్. ఐ విల్ రిమెంబర్ కృష్ణ. Right? I know the benefit of remembering Krishna. That's why I remember Krishna. Next, uninterrupted. Today, Sunday, I can't remember Krishna. Today, Saturday, I'll remember somebody else. Today, Monday, I'll go to somewhere else. No, this is not accepted. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. మామేవ, నన్నే. మామేవ ఏ ప్రపద్యంతే, నాకే ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళే మాయను దాటగలరు. సో నన్నే. సో ఇక్కడ సేమ్ థింగ్, అనన్య చిత్తముతో, సేమ్ ఎక్స్క్లూజివ్నెస్. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నన్నే. సేమ్ థింగ్ అనన్య చిత్తంతో అన్నాడు ఇక్కడ. అనన్యచేత సతతం, ఆల్వేస్. అనన్యచేత సతతం స్మరతి నిత్యశః. నన్ను స్మరిస్తారు నిత్యశః, ఎల్లప్పుడు. రైట్? సో దిస్ ఈస్ వెరీ ప్రాక్టికల్, రైట్? ఇజంట్ ఇట్? వీ కెన్ సీ దిస్. దేవాదేవుని భక్తి యోగతో సేవించు శుద్ధ భక్తులు పొందు పరమగమ్యము ఈ శ్లోకం ప్రత్యేకించి వివరించును. ఎస్, దిస్ ఇస్ ఫర్ అస్. గడిచిన అధ్యాయపు శ్లోకములలో ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులచే 4 రకములైన భక్తులు పేర్కొనబడినవి. కర్మయోగ, జ్ఞానయోగ, హఠయోగ వంటి వివిధ ముక్తి విధానములు కూడా వివరించబడినవి. ఈ యోగ విధానములు కూడా భక్తిని కొద్దిగా కలిగి ఉన్నను ఈ శ్లోకం ప్రత్యేకించి జ్ఞాన, కర్మ, హఠాది వంటి ఎట్టి మిశ్రణము లేని శుద్ధ భక్తి యోగను ప్రత్యేకించి పేర్కొనను. అనన్యచేత అను పదముతో సూచించబడినట్లు శుద్ధ భక్తి యోగంలో భక్తుడు శ్రీకృష్ణ తప్ప మరేమీ కోరుకొనడు. అట్టి శుద్ధ భక్తుడు స్వర్గలోకములను కూడా వాంఛింపడు. బిగ్ పర్పోర్ట్. ఓకే, బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావాలని కానీ, భవబంధముల నుండి విముక్తిని పొందవలనని కానీ, మరేదాన్ని కానీ శుద్ధ భక్తుడు వాంఛింపడు. కనుకనే శ్రీ చైతన్య చరితామృత మధ్యలీల
1949లో శుద్ధ భక్తుడు నిష్కాముడుగా పిలువబడను, అనగా స్వలాభం కొరికి ఎట్టి వాంఛని కలిగి ఉండడు. పరమశాంతి కేవలం అతనికే తప్ప స్వార్థ లాభం కొరకు యత్నించు వారికి ఎవరికి లభింపదు. జ్ఞాన కర్మ లేదా హఠయోగులు ఎంతో కొంత స్వార్థమును కలిగి ఉన్నప్పటికీ శుద్ధ భక్తుడు దేవాదేవుని ప్రీతికి అన్యమైన దేన్ని కోరడు. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి కలిగిన వారికి తాను సులభంగా లభించునని భగవంతుడు తెలిపాను. బేసికలీ ఏం చెప్తున్నాడు ఈ పేరాలో? డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాని, కర్మి, యోగి, ఒక శుద్ధ భక్తునికి తేడా ఏంటి, లేదా జ్ఞాన, కర్మ లేదా యోగలో ఏముంటుంది, రైట్? జ్ఞానకాండ, కర్మకాండ, జ్ఞానకాండ కేవల విషేర భాండ. వేదాల్లో 70-80% ఏముంది? కర్మకాండ, జ్ఞానకాండ గురించే ఉంది. అందుకని మనం భాగవతం చదువుకుంటాం. నారదముని ఈజ్ కండెమ్నింగ్ వ్యాసదేవ్. వాట్ డిడ్ యూ డూ? జుగుప్సితం ధర్మ కృతేనుశాసతః, జుగుప్సం ధర్మ కృతేనుశాసతః. ఇంకేమన్నాడు దాంట్లో? జుగుప్సితం అంటే మనం అంటాం చూసినప్పుడు, అదే జుగుప్సాకరంగా ఉంది అని అంటే భయంకరంగా ఉంది, భరించలేని విధంగా ఉందన్నమాట. సో అదేవిధంగా వేదాల్లో వ్యాసదేవుడు రాసినటువంటి కర్మకాండ కానివ్వండి, జ్ఞానకాండ కానివ్వండి, ఉపాసనాకాండ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి? ఫ్రీటివ్ అంటే ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కర్మలే. ఈ పని చేయి ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేయి ఇది వస్తుంది, ఈ దానం చేయి ఇది వస్తుంది, అన్నిటికీనో మ్యాచింగ్ ప్రాసెస్ పెట్టి మానవాళికి వేదాలను ఇచ్చేశాడు. అందుకని ఆయన ఏమన్నాడు? జుగుప్సితం. ఏం చేశావు నువ్వు? యు ఆర్ థింకింగ్ యు ఆర్ సో గ్రేట్, బట్ యు నో వాట్ యు డిడ్ అని చెప్పి కండెమ్ చేశాడు. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ ప్రభుపాద చెప్తున్నాడు. జ్ఞాన, కర్మ, హఠ ఇవన్నీ స్వార్థాన్ని కలిగి ఉన్నాయి. అంత లిటిల్ భక్తి ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ రియల్ ఫ్రూట్ఫుల్ థింగ్. సో వాట్ ఈస్ ద రియల్ థింగ్? ఎక్స్క్లూజివ్ థింగ్. దేర్ హీ సెడ్, describe about Krishna. Write Srimad Bhagavatam. And then he wrote Srimad Bhagavatam. Srimad Bhagavatam means bhakti. So same thing, connection ante ikkada kuda ee paralo Prabhupada bhakti is important. Bhakti to Bhagavan is important. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి కలిగిన వారికి తాను సులభంగా లభించునని భగవంతుడు తెలుపుతున్నాడు. నిశ్చలమైన భక్తి. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ గల వివిధ రూపములలో ఏదో ఒక దాని ద్వారా భక్తియుక్త సేవలో ఎల్లప్పుడూ నెలకొని ఉండును. రైట్? శుద్ధభక్తుడు శ్రీకృష్ణ గల వివిధ రూపాల్లో ఏదో ఒక దాని ద్వారా భక్తియుక్త సేవలో ఎల్లప్పుడూ నెలకొని ఉండు. శ్రీకృష్ణునకు శ్రీరాముడు, నృసింహుడు వంటి స్వాంశ రూపములు మరియు అవతారములు అనేకములను దేవాదేవుని ఈ దివ్య రూపములలో ఏదో ఒక దానిపై ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో భక్తుడు తన మనసును నెలకొల్పవచ్చును. ఇతర యోగాభ్యాసకులు పొందు వివిధ కష్టముల నుండి అట్టి భక్తుడు ఎన్నడూ పొందడు. ఎస్, భగవంతుని యొక్క స్వాంశ రూపములు, బేసికల్లీ దశావతారాలు, ఇవన్నీ స్వాంశ రూపములు. స్వాంశ రూపములలో ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతుంది. హనుమానుడు అనుకోండి, ఈ లైక్స్ శ్రీరామ్. ఆయన కృష్ణ దగ్గరికి వచ్చినా కూడా ఐ లైక్ శ్రీరామ్ అంటాడు. ఆయన కృష్ణుల్లో రాముడినే చూస్తాడు ఆయన. బికాజ్ హిజ్ టేస్ట్ ఈస్ దట్ మై లార్డ్ ఈజ్ రామ్. ఈవెన్ కృష్ణ కమ్స్ ఐ డోంట్ యాక్సెప్ట్. ఆయన పేరేంది? చైతన్య లీలలో ఏం పేరు ఆయన? గుప్తా, డాక్టర్. ఆయన చైతన్య మహాప్రభు కనబడ్డప్పుడు చైతన్య మహాప్రభులో ఆయన రాముని చూస్తాడు అనమాట. హీ వాజ్ రిమెంబరింగ్ రామ్. సో ఇన్ దట్ వే ఎవ్రీబడి హెస్ గట్ డిఫరెంట్ టేస్ట్స్. నో ప్రాబ్లం, యాజ్ లాంగ్ యాజ్ స్వాంశ రూపం యూ కెన్ వర్షిప్. దట్స్ వాట్ ఈస్ మెన్షనింగ్ హియర్. సో ఇక్కడ ఏంటి? మిగతా సాధకులు పడేటువంటి కష్టాలు ఒక భక్తుడు పడాల్సిన అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం అనమాట ఇది. ఇతర యోగాభ్యాసకులు పొందు వివిధ కష్టములను అట్టి భక్తుడు ఎన్నడూ పొందడు. భక్తి యోగ మిక్కిలి సరళము, పవిత్రము, సులభము,
ఎవరైనాను హరే కృష్ణ మహామంత్ర కీర్తనతో అట్టి భక్తిని ఆరంభించవచ్చును. భగవానుడు అందరి పట్ల పరమ దయని కలిగి ఉండును. కానీ ఇదివరకే వివరించబడినట్లు అచంచలమైన మనసుతో తనను ఎల్లప్పుడూ సేవించు వారి పట్ల అతడు ప్రత్యేక దయను చూపును. అట్టి భక్తులకు అతడు అనేక రకములుగా తోడ్పడును. కనుకనే పూర్తి శరణాగతుడు దేవాదేవుని భక్తియుక్త సేవలు నెలకొన్నవాడు దేవాదేవుని యథార్థంగా ఎరగలడని కఠోపనిషత్తు చెబుతుండెను. ఏమే వైశ్య వృణితేతేన లభ్యస్తైశేష ఆత్మ వివృణితే తనుం స్వాం. అట్లే భగవద్గీత 10:10లో చెప్పబడినట్లు భక్తుడు చివరికి తన ధామును పొందగలిగినట్లుగా భగవంతుడు భక్తునకు తగిన బుద్ధిని ప్రసాదించును. సత్తం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత దదామి బుద్ధి యోగంతం దదామి బుద్ధి యోగం. ఎవరైతే ప్రయత్నం చేస్తారో కృష్ణ దగ్గర రావటానికి 10:10 ఏం చెప్తున్నాడు? ఆయనకు కావలసినటువంటి ఎనఫ్ ఇంటెలిజెన్స్ నేను ఇస్తాను. దధామి, ఐ విల్ గివ్ యూ బుద్ధి యోగం. We don't have to worry about our requirements. Why? Krishna is going to take care of it. What is needed, how much is needed, where is needed, when is needed, he is going to take care. Only thing, we have to develop a desire to come to him. Krishna, I want to come to you. That is our desire. If you have that desire, looking at that desire, Krishna is providing the facilities how to come to you. This is the experience for all of us. Whoever on the conference call, we all know how we have facilitated in different ways, isn't it? If we could connect back, if I myself could connect how I came here, what was my desire and how I got connected, who are the people who helped me to come to this stage? Did I do anything on my own? Zero. Nothing. Everything was facilitated. Today I'm seeing back, looking back, oh, I didn't do that. I didn't want to do that, but it happened. Why? Because there was some deep in the mind, there was some desire. I wanted to come to Krishna. Some connection was there to Krishna. So then Krishna is pulling us, connecting back. Wherever it is needed, whenever it is needed, how much ever it is needed. So this is the benefit of coming to Krishna consciousness. If you walk one step towards Krishna, Krishna is walking 10 steps towards you. So your effort is 1%. His effort is 9%. In that way, it is happening. So that's why this process is so sublime, so easy. Saralam, Prabhupada manchi vaadalu. Prabhupada different words vaadalu. Saralamu, pavitramu, sulabhamu. So wonderful, isn't it? శుద్ధ భక్తుని ప్రత్యేక లక్షణం ఏమనగా అతడు నిరంతరము తన నిశ్చల భక్తితో దేశకాల పరిస్థితులను పట్టించుకొనక శ్రీకృష్ణున్నే స్మరిస్తుండును. దిస్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ us. నిశ్చల భక్తి, దేశ కాలం, no time, no place, no circumstances. ఎక్కడ పోయినా కూడా Prabhupada used to travel. When Prabhupada is traveling, one day this country, next day the other country. If I travel from America to India, after staying 6 months in America, once I come back to India, it takes for a week for me to adjust to the environment. So I will be getting up different times, eating at different times and different everything, because the time differences. Desham, Kalam, different. But when Prabhupada is there, whenever he is going the other country, he would follow that country's schedule. Right? He is in the night here. If he starts at night and he lands in another country, that's also next night. You see? So if he is in the daytime here, then he goes to the next country, that is the daytime there also. So, but he would follow the same. అంటే దేశకాల పాత్ర ఆయన ఇంపాక్ట్ చేయనే లేదు. Why? He is completely fixed in Krishna consciousness. He is above these rules and regulations, effects of the time and place. So అది పట్టించుకొనక శ్రీకృష్ణుని స్మరిస్తున్నాను. భక్తుడైన వాని భక్తిలో ఎట్టి ఆటంకములు కలగకూడదు.
This is what, same thing again and again repeat in a different way. ఏం చెప్తారు, భక్తులైన వాని భక్తులు ఎట్టి ఆటంకములు కలగకూడదు. నో ఇంటరప్షన్, అప్రతిహత. అతడు ఏ ప్రదేశములోనైనను ఏ కాలములోనైనను తన సేవను నిర్వహించ సమర్థుడై ఉండవలెను. బృందావనము లేక శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసిన ఏదైనా పుణ్యక్షేత్రంలో నివసించవాలని కొందరు పలికినను, నిజానికి శుద్ధ భక్తుడు ఏ ప్రదేశంలో నివసించినను అతడు తన భక్తియుక్త సేవా బలంతోనే తాను నివసించే ప్రదేశంలో బృందావన వాతావరణం సృష్టించుకోగలడు. వేరెవర్ వి గో, భక్తుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే బృందావనం. బృందావనమే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక శుద్ధ భక్తుడు ఎక్కడ ఉంటాడో అక్కడే బృందావనం. అందుకని భక్తి తీర్థ స్వామి గాట్ క్యాన్సర్. And many people said that, okay, Maharaj, you can go to Vrindavan and you can leave your body there. Maharaj said, no, I want to live here only in America. I want to live here only. Live here and live here. Leave the body in the battlefield, just like Bhishma Dev. He left his body in the battlefield. He did not go to his home. No. I want to leave my body in the battlefield. So he quoted that. Just like Bhishma Dev has left his body in the battlefield, even though war is over, time is over, but still he was alive. But he was not shifted to the hospital, emergency room. He was there in the battlefield. Similarly, Bhaktivedanta Swami would say that, no, I am going to live here. I don't care. So in this way, point ఏంటి ఇక్కడ భక్తులు. అందుకని మనం ఏం చెప్తాము ఇస్కాన్లో, make your house Vrindavanam, so that you don't have to go to Vrindavan. This is the requirement. So if you make your house Vrindavan, Krishna comes to Vrindavan. Krishna is in Vrindavan. So when you make your house Vrindavan, Krishna is there in your house. Which is easy? Going to Vrindavan easy or making your house is Vrindavan easy? చెప్పాడు, సరళము సులభం అని చెప్పాం కదా. Which is సరళం, which is సులభం? Making house is Vrindavan. How? Install Krishna and worship Krishna. Invite Vaishnavas, serve Vaishnavas. That's what is happening in Vrindavan. Same thing we can do here. That Swami left his body in Cleveland, Prabhuji. Yes, bro. Yeah. When he, yes, yeah. I was there when he left his body. I was there. So yeah, that was a very wonderful thing in the sense he gave so much inspiration. And how a person should live his body ani he showed to the world anamata. Ante Krishna conscious person, manaki ivala suppose somebody constituted with cancer, what happens? So entire life he will be crying, and so many things will happen. But he said that no, before death also he was dancing on his one leg. One leg was amputated, right? He has got only one leg. On his one leg he was dancing in the kirtan. Swami, Prabhuji, that Swami suffered from malignant melanoma. That is the cancer. Right, yes. Melanoma. Yeah. The cancer is developed in a mole, black mole. Finally, he left his body in Cleveland in USA. Yes. So there, Maharaj showed how he is not the body. Clearly he showed that I am not this body. I am spirit soul. అని చెప్పి ఆయన ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారనమాట. శ్రీకృష్ణ ప్రభు. ప్రభుజీ, అంటే ఇది మనము హోలీ ప్లేసెస్ కి అంటే ఏబుల్ బాడీ ఇస్ దేర్ అండ్ యూ కెన్ హ్యావ్ ద స్టామినా, దెన్ యూ షుడ్ గో. అట్లా నా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, లేదంటే ఎనీ టైమ్, బికాస్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకు అక్కడ దాకా వెళ్ళడం, ఇంట్లోనే ఇల్లే వైకుంఠము అట్లా ఆ టైప్ లో అనే వాళ్ళ కోసమా? So there are two things. Actually, Madhuravas, Bhagavad Shravan, Namakirtan, ఇంకొకటి వైష్ణవ సేవ. ఇలాగా 64లో out of 64 activities, 5 are very prominent. One of them is Madhuravas. Madhuravas అంటే living in a holy place. What should you have to sell your apartment in Muppa and go to Vrindavan?
That is called Maduravas. Or Madura or Vrindavan or Puri or Tirupati or like that. That is the injunction. Can we do that? That is called that is the application ఇక్కడ. Maduravas చేయాలి అంటే ఏంటి? You have to live in a place. ఏం ప్లేస్? హోలీ ప్లేస్లో నివసించాలి. ప్లేస్ ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. హౌ లాంగ్ వీక్లీ? వన్స్ ఇన్ వైల్ గో అండ్ విజిటింగ్, దట్స్ ఫైన్. బట్ ద ఇంజంక్షన్ ఇస్ అక్కడ జీవించాలి. ఎందుకు? అక్కడే జీవిస్తే అక్కడే శరీరం వదిలేస్తాం. ఎప్పుడైతే ధామంలో శరీరం వదిలేస్తామో మనం మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ ఇంజంక్షన్. చాలా మంది చేస్తున్నారు ఇవాళ అలాగా. వెళ్ళిపోయి మాయాపూర్లో ఫ్లాట్ కొనుక్కొని, బృందావనంలో ఫ్లాట్ కొనుక్కొని చేస్తున్నారు అట్లా. సో కాబట్టి అలా కాకుండా మేక్ యువర్ హౌస్ యాజ్ బృందావన్. అంతేగాని నన్ను వెళ్ళాల్సిన అవసరం లేదని. బట్ ఎట్ ద సేమ్ టైం దట్ ఈస్ ఆల్సో దేర్. సో మెనీ nowadays people are nowadays people are taking adventurous travels, like going to what is that, Badrinath, going to Mansarovar in the helicopters. So many things are happening. So in the things Maharaj em chepparante avasaram ledhu. Manaki equivalent process is given. It is స్థానే స్థిత శృతిగతాం తనువానుమానోపితం. ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చాంట్ ద హోలీ నేమ్, వర్షిప్ కృష్ణ ఎట్ యువర్ హోమ్, అండ్ యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్, డోంట్ హ్యావ్ టు డ్రెడ్జరీ ఎనీథింగ్. ఆ విధంగా ఆల్సో చెప్పబడింది. చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నేను ఐఎమ్ ఏ లేజీ ఫెలో ఆర్ ఐఎమ్ ఏ పూర్ ఫెలో. యాక్చువల్ ఎక్కడ ఐ వాజ్ రీడింగ్ సమ్వేర్, ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్లో కృష్ణ కాన్షియస్ ప్రాసెస్ ఇస్ దేర్, రైట్? But when an African person wants to come to Vrindavan, he has to work for 5 years and save that amount and keep it aside. Then only he will afford to come to India. So for them, what is the hope, you tell me? An African person, for his earnings, it's very tough to come to India. So they cannot see Vrindavan, Mayapur, Puri once in a lifetime. జీవితంలో ఒకసారి వస్తే ఎక్కువట ఒక ఆఫ్రికన్ ఇండియాకి రావటం అనేది. ఎందుకు? వాళ్ళ ఎర్నింగ్స్ ఆర్ లైక్ దట్, ద సిచ్యువేషన్ ఈస్ లైక్ దట్, సో దే కెనాట్ కమ్. బట్ కృష్ణ ఇస్ సో మర్సిఫుల్. Prabhupada says there, Krishna is so merciful, Krishna is going to them. Temples are established. Those temples are nothing but Vrindavan, Mayapur, Puri. Jagannath is there, Gaurnita is there, Krishna is there, Radha Krishna is there. That means Vrindavan. Yes, of course, and చెప్పి, well, I can afford, it's in India, I am in India, so I am also like that, means what? No, that's not right. I should go, I should visit. Those are the places. Vrindavan is the place where Krishna is residing there. Why should I need to go? I should go. So because we can argue both the ways, but at the same time, practical application is you make your house as Vrindavan so that Krishna can live here. Once in a while Vrindavan వెళ్ళడం కన్నా, you live in Vrindavan, make your house as Vrindavan and make it as Madhuravas. This is Madhuravas, application of Madhuravas principle in our life. Is that okay, Prabhu? Yes, Prabhuji. Thank you very much. Yes. Yeah. Yes. We have to go, Prabhu. We'll go. Don't worry. We'll go to Vrindavan. Sure, Prabhuji. Hari Bol. Yeah. So, next, we'll finish this purport. Time the time. Okay. Where are we? తాము సులభంగా లభించునని భగవంతుడు పలికెను అంటుంటాడు. ఓకే, 10. యా. భక్తుడైన వాని భక్తులు ఎట్టి ఆటంకులు కాదు. ఏ ప్రదేశములో నిజానికి శుద్ధ భక్తుడు ఏ ప్రదేశంలో నివసించిననో అతడు తన భక్తియుక్త సేవా బలముతోనే తాను నివసించు ప్రదేశంలో బృందావన వాతావరణమును సృష్టించుకోగలడు. అద్వైతాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభుతో, ఏ ప్రభు నీవెక్కడ ఉందువో అక్కడనే బృందావనం ఉండును అని పలికిరి. సతతం, ఎల్లప్పుడు, మరియు నిత్యశః, నిత్యము లేక ప్రతిరోజు అను పదములతో తెలుపబడినట్లు శుద్ధ భక్తులు ఎల్లప్పుడు శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ధ్యానించును. ఇవే శుద్ధ భక్తుని లక్షణాలు. అట్టి వారికి భగవంతుడు సులభంగా లభ్యుడగును. కనుకనే అన్ని యోగముల కంటేనూ భక్తి యోగమే ఉత్తమమని భగవద్గీత ఆదేశిస్తుండెను. సాధారణంగా భక్తి యోగులు 5 రకములుగా భక్తియుక్త సేవను నిర్వహించరు.
శాంతభక్తుడు శాంతరసంతో భక్తియుక్త సేవలో నెలకొన్నట్టివాడు, దాస్యభక్తుడు దాసునిగా భక్తియుక్త సేవ నెలకొన్నట్టివాడు, సాఖ్య భక్తుడు మిత్రునిగా సేవించువాడు, వాత్సల్య భక్తుడు తల్లిదండ్రుల వల్ల సేవించువాడు, మాధుర్య భక్తుడు మాధుర్య భావంతో ప్రియుడిగా సేవించువాడు. ఈ మార్గములన్నింటిలోనూ శుద్ధ భక్తుడు దేవాదేవుని దివ్య సేవలో నిరంతరం నెలకొని అతనిని మరవకుండును, కనుకనే అతనికి భగవంతుడు మిక్కిలి సులభంగా లభించును. అట్టి శుద్ధ భక్తుడు దేవాదేవుని క్షణమైనను విస్మరించడు. అట్లే దేవాదేవుడు కూడా శుద్ధ భక్తుని క్షణమైనను విస్మరించడు. కృష్ణ చైతన్య విధానంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్ర జప కీర్తనల ద్వారా పొందబడు గొప్ప వరము ఇదే. ఓకే, సో బేసికల్లీ టిల్ 14 శ్లోకాస్లో ఒక 4 శ్లోకాలు అటు వెళ్ళినప్పటికీ కూడా మిగతాదంతా కూడా భగవంతుణ్ణి ఎలా పొందగలము అనేటువంటి విషయాలు సాధ్యాసాధ్యాలు చర్చించబడ్డాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి భగవంతుని మనం ఇంకా ఏ విధంగా కూడా పొందొచ్చు అని చెప్పి 5 రసాలు శాంతరసం, సాఖ్య, దాస్య, వాత్సల్య, మాధుర్య ఈ 5 రసాల్లో మనం భగవంతుణ్ణి సేవించవచ్చు. ఎస్పెషల్లీ కృష్ణుణ్ణి మాత్రమే ఈ 5 రసాల్లో మనం సేవించవచ్చు. మరి విష్ణు ఇంకా మిగతా దేవతల్ని ఈ రసాల్లో మనం సేవించడానికి లేదు, ఆస్కారం లేదు. ఎస్పెషల్లీ ఈవెన్ స్వాంశ రాముడు, నరసింహ, వరాహ, వామన ఇలాంటి స్వాంశ రూపాలు ఉన్నాయి. ఈ రూపాలని మనం ఈ 5 రసాలలో మనం వర్షిప్ చేయలేం. ఎందుకో? బికాస్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఫర్ కృష్ణ. కృష్ణతోనే సాధ్యమవుతుంది. వాత్సల్య రసం ఉంది. నేను విష్ణుమూర్తిని వాత్సల్య రసంలో వర్షిప్ చేస్తా అంటే నో, కుదరదు. విష్ణు ఈజ్ ద కింగ్, వీఆర్ సిటిజన్స్, దట్స్ ఇట్. ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ముందు ఒక పౌరుడు ఎలా ఉంటాడో దట్ ఈస్ ద ఓన్లీ రస రిలేషన్షిప్. బట్ వెరాజ్ కృష్ణ, ఎస్, యూ కెన్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ ఫ్రెండ్. ఐ విల్ వర్షిప్ కృష్ణ యాజ్ మై ఫ్రెండ్. దట్స్ వాట్ అర్జున డిడ్. I will worship Krishna as my husband. Yes, he is your husband. You can worship like that. Similarly, Dasya, I am servant of Krishna. Yes, you can do that. Hanuman did that. Same thing. So in this way, there are these 5 ways are also there. How to attain worship Krishna is there. Okay, next to 15th. So we'll go to these 2 slokas, 1, 2, 3. 15, 16, 17 are one category. We'll discuss that tomorrow. Okay, any questions, comments, confusions? Especially some confusion. Is there any confusion? I got some confusion. Does anybody see that confusions? ఎవరికి రాలేదా? You are not hearing. Somewhere I got doubt. Okay. Okay. ప్రభు చెప్పండమ్మా. ఇవాళ మీరు చెప్పారు కదా ప్రభు, భక్తులకి మిగతా వాళ్ళకు ఉన్నన్ని కష్టాలు ఉండవని. నిజమే ప్రభు, ఎందుకుంటాయి? వాళ్ళు వేరే ఆలోచనలో ఉండరు కదా, ఈ కృష్ణ దీంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉండవని చెప్పి మనం అనుకోవచ్చు ప్రభు. అది చాలా బాగుంది ఇప్పుడు మీ వల్ల మీరు చెప్పింది. I contradict you. థ్యాంక్ యూ బాబు. పాండవులు భక్తులు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు కదా. అవును ప్రభు. మరి ఎలా కాదు? హౌ యు ఆర్ క్వాలిఫైయింగ్ దట్ సెంటెన్స్? ఇందాక మీరు చెప్పారు కదా ప్రభు, కష్టాలు ఉన్నా కూడా సంతోషంగా ఉంటారా? నాకు అసలు అర్థం కాలేదు ప్రభు అది. Yes, you are opening up another discussion, but okay, see, ఎలా ఉంటుందంటే I'll give an example. Yes,
ఇక్కడ ప్రభుపాద ఏమన్నారంటే ఈ మిగతా ప్రాసెస్లు కర్మ, జ్ఞాన, ధ్యాన, ఈ ప్రాసెస్లు కష్టాలతో కూడుకున్నటువంటివి. ఎలాగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. సపోజు ఒక హఠయోగి ఉన్నాడు. హఠయోగి అంటే అష్టాంగ యోగి ఉన్నాడు. అష్టాంగ యోగి భగవంతుని చేరుకోవాలంటే ఏం చేయాలి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఇలా ఈ 8 ప్రాసెస్లు ఫాలో అయ్యి భగవంతుని చేరుకోవాలి. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. కానీ ఒక భక్తుడు ఆ కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎలాగా? మనం ఉన్నాం భక్తులం, మనం కూడా భక్తులం. మనం భక్తి ప్రాసెస్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం సింపుల్గా భగవంతుని నామాన్ని జపిస్తున్నాం, రైట్? భగవంతుని గురించి వింటున్నాం, భగవంతుని గురించి పాడుతున్నాం, భగవంతుని ప్రసాదం గౌరవిస్తున్నాం. సో ఆ విధంగా కంపేర్ టు దేర్ లైఫ్, అవర్ లైఫ్ ఈజ్ ఈజీ ఇన్ దట్ కాంటెక్స్ట్, రైట్? ప్రభు అర్థమైంది. ఆ విధంగా లైఫ్ ఈజ్ ఈజీ, సింపుల్, రైట్? ఇవాళ నేను ఒక గృహస్థాను, 9 to 5 వర్క్ జాబ్ చేయాలి నేను. కెన్ ఐ ఫాలో హఠయోగా? కెన్ ఐ గో టు హిమాలయాస్? కెన్ ఐ లీవ్ మై ఫ్యామిలీ? కెన్ ఐ డూ ఆల్ దీస్ థింగ్స్? ఐ కెనాట్ డూ దిస్. సో అందుకని భక్తి యొక్క గొప్పదనం ఏంటి? వేర్ ఎవర్ యు ఆర్, బీ దేర్, బట్ ఇన్స్టాల్ కృష్ణ ఇన్ యువర్ లైఫ్, బ్రింగ్ కృష్ణ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ వర్షిప్ హిమ్, అండ్ రెస్ట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. ఆ కాంటెక్స్ట్లో చెప్పబడింది. కానీ నేను కాంట్రాడిక్ట్ చేసినట్టుగా భక్తులు చాలా కష్టాలు పడ్డారు. యు టేక్ ప్రహ్లాద్, ఈజ్ ద గ్రేటెస్ట్ డెవోటీ ఆఫ్ ద లార్డ్. హౌ మెనీ turbulences, turmoils came into his life. His own father has tormented him, tortured him, he tried to kill him because he is a bhakta. So ikkada instruction ente bhaktudu kashtalu padutunnadu. It is a trouble from outsiders, for outsiders. నాకు కష్టంగా అనిపిస్తుంది, but the person who is undergoing the trouble, he may not feel that trouble. Just like Pandavas, I give the example. Pandavas are undergoing 14 ఏళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, కష్టాలు, సో మెనీ కష్టాలు. సో మనకని అరే పాండవులు భక్తులై ఉన్నప్పటికీ కూడా ఇన్ని కష్టాలు పడ్డారా బాబు, అమ్మో భక్తి ప్రాసెస్ చాలా కష్టము అని అనుకోవచ్చు మనం. కానీ పాండవులు ఎప్పుడు కూడా కష్టంగా ఫీల్ అవ్వలేదట వాళ్ళు. They never thought that, oh, we are troubling, oh, why Krishna, why are you doing? They never questioned, they never felt. First of all, if they felt, they would have asked Krishna, but they never felt. So in that way, the bhakti process goppadanam ente, even though you are undergoing some turbulence, you will get the strength to undergo it, so that you cannot feel it. Just like ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక వ్యక్తి పెద్ద మూట నెత్తి మీద ఎత్తుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే బయట వ్యక్తి చూస్తున్నాడు, అరే అది ఎంత ఉంది, ఆయన తల మీద, ఆ తలతోనే 10-20 అంతులు ఉందన్నమాట. ఇంత పెద్ద మూట ఎత్తుకుని ఎట్లా వెళ్తున్నారు అని అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే దట్ మూట ఈజ్ నథింగ్ బట్ కాటన్. అది కాటన్ ఏంది, వెయిట్ లెస్, బట్ దాన్ని ఏమంటారు, దాన్ని ఎక్కువ, అది రైట్, ఇట్ స్ప్రెడ్స్. సో ఇలాగా భక్తుల యొక్క కష్టాలు ఎలాంటి అంటే కాటన్ లాంటి అన్నమాట. బయట నుంచి చూసే వాటికి పెద్ద మూటలాగా, వాడికి మాత్రం అలుగానే ఉంటుంది. ఓకే చలో లెట్స్ గో, ఈజీ, అలాగనమాట. గెటింగ్ ఇట్ మచ్ డిఫరెన్స్. విజయమాజీ is gone. Okay. డిస్టర్బెన్స్ వస్తుంది బ్రో. ఓకే. మీకు అర్థమైంది కదా విషయం? అర్థమైంది ప్రభు. నేను అందరూ అంటారు ఎందుకు హ్యాపీగా ఉన్నావని. ఉన్న ప్లేస్ చేస్తున్న సాధన వేరు అని అనిపిస్తా ఉంటది అప్పుడు. వెరీ గుడ్. ఓకే. Anybody else?
దాదాపుగా అందరూ కష్టాలు ఉండి వచ్చిన వాళ్ళే ప్రభు వీటిలోకి. Yes, Mataji. Wow. Disturbance. Hare Krishna. Okay. Somebody is volume is high, so please reduce your volume. So it's getting. Okay, now shall we end it here? 7:37. నేను ఇవాళ ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నాను సండే అందరూ జాయిన్ అయ్యారు. Okay, Prabhuji, if there are no more questions, comments, doubts, we will end it here. Grandaraj, Srimad Bhagavadgita ki jai, Srila Prabhupada ki jai, Nitai Gaur Hari Premanande, Hari Hari Bol. Hare Krishna.